భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన దేవాతి దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. రాజైన సౌలు అబిగయలు కూడా దావీదు దేవుని యుద్ధాలు చేస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో పరిచయం చేస్తారు. అవును, పాత నిబంధనలో దేవుని యుద్ధాలు చేయడానికి దేవుడు ఏర్పరచుకున్న అత్యున్నతమైన సాధనం దావీదు మొట్టమొదటగా ఏల లోయలో శత్రు గర్జన వింటూ దేవుని యుద్ధం చేయడానికి రౌద్రాగ్ని చేత నింపబడ్డాడు. దేవుని సేవల్ని ధిక్కరిస్తున్నటువంటి గొల్యాతు మాటలకు ఆత్మచేత రేపబడి దేవుని బిడ్డలారా యుద్ధానికి సిద్ధపడినప్పుడు రాజు అయినటువంటి సౌలు తన ఆయుధాల చేత అతన్ని అలంకరించాడు. వాటితో యుద్ధానికి పోగలింది లేనిది చూసి అవి నాకు వాడుకలేవని చెప్పి ఆ ఏటు గట్టుకు వెళ్ళి నున్నగా చెక్కబడి జలముల చేత అరగొట్టబడినటువంటి నున్నటి 5 రాళ్లను తీసుకుని తన చెక్కులో వేసుకుని యుద్ధం చేయడానికి వచ్చాడు. నువ్వు కత్తితోనూ రాళ్లతోనూ వస్తున్నావు, నేను కుక్కన అని శత్రువు అన్నప్పటికీ ఇది నా యుద్ధం కాదు, దేవుని యుద్ధం అని చెప్పి చెక్కులోంచి ఒక రాయిని తీసి నీళ్ల చేత నున్నగా చెక్కబడిన ఆ రాయితో నుదుటి మీద కొట్టి శత్రువుని నేలమట్టం చేశాడు. దేవుడి బిడ్డలారా, దావీదు దగ్గర యుద్ధోపకరణాలు ఉన్నాయి. యుద్ధ సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు కలిగిన వాడిగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. దుడ్డుకర్ర దేవుని యొక్క వాక్యానికి సూచన, చెక్కం సహవాసానికి సూచన, అతని చేతుల్లో ఒడిసెల పరిశుద్ధాత్మకు సూచన. అతడు వాడినటువంటి 5 రాళ్ళని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనం కూడా మన హృదయాన్ని, మన సహవాసాన్ని, మన జీవితాన్ని ఈ 5 రాళ్లతో నింపుకోవాల్సిన వారు ఉన్నాం. 5 రాళ్లతో 5 సర్దార్లను కూడా చంపేయాలని ఆలోచన చేసిన దావీదు ఆ రాళ్లతో నింపుకుని దేవుని యుద్ధం చేసి జయాన్ని, జయోత్సవాన్ని చూశాడు. ఈరోజు మనం కూడా మన చిక్కాన్ని, మన హృదయాన్ని, మన సహవాసాన్ని, మన కుటుంబాన్ని ఈ 5 రాళ్లతో నింపుకోవాల్సిన వారు ఉన్నాం. శత్రువుని చేల్చడానికి, అపవాదిని ఓడించడానికి, దేవుని రాజ్యం కట్టడానికి 5 రాళ్ళు మనకి కూడా ప్రాముఖ్యమే. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ 5 రాళ్లతో ఆ చిక్కాన్ని దావీదు నింపుకున్నట్లుగా వేటితో మనం నింపుకోవాలో పరిశుద్ధాత్మ మనకి ఇస్తున్న భావాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 5 రాళ్ళు ఆత్మ సంబంధంగా మనకి అర్థమవ్వాలంటే భక్తుడైన స్టెఫన్ దగ్గరికి రావాలి. సంఘంలో చిన్న సమస్య వచ్చి స్త్రీలు అలజడి చెందుతున్న పరిస్థితిలో అపోస్తులు వెంటనే పరిష్కరించడానికి సిద్ధపడి, వారు ప్రార్థనలో, వాక్యంలో మేము ఉండవలసిన వారు ఉన్నాం, పరిచర్య చేయడానికి మాకు కుదరదు, వీలవదు అని చెప్పి వారు ఒక చక్కటి మాట చెప్పారు. పేరు పొంది సాక్ష్యం కలిగిన యోగ్యులను మీరు సిద్ధపరిస్తే వారి మీద చేతులుంచి ఈ ఘనమైన పరిచర్య వారికి అప్పగిస్తాము అన్నప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ 7గురిని సిద్ధపరచడం జరిగింది. 7గురిలో స్టెఫను గురించి ఆలోచన చేస్తే స్టెఫను 5 విషయాల చేత నింపబడిన వాడిగా ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథం మనకి పరిచయం చేస్తుంది. చాలా మంది నింపబడడం అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడడం మాత్రమే అని ఆగిపోతారు. కానీ ఈ భాగం ద్వారా 5 విషయాల చేత ప్రతి క్రైస్తవుడు తన హృదయం అనే చిక్కాన్ని, తన కుటుంబం అనేటువంటి చిక్కాన్ని, సంఘ సహవాసం అనే చిక్కాన్ని నింపుకోవలసిన వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 3వ వాక్యంలో, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమించాం. స్టెఫను ఆత్మతో, జ్ఞానంతో నింపబడ్డాడు. ప్రతి సదరు క్రైస్తవుడు ఆత్మతో, వాక్యం చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం. తండ్రి పోలిక, క్రీస్తు స్వభావం ధరించుకుని లోకంలో సువార్థికులుగా, సంఘంలో శిష్యులుగా మనం ఉన్నతమైనటువంటి అనుభవాలు పొందాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్మ మన జీవితంలో కార్యం చేయడానికి అస్త్రము, శస్త్రం దేవుని యొక్క వాక్యమే. మనం పరిశుద్ధాత్మతో నింపబడటం మాత్రమే అక్కడతో ఆగిపోకుండా జ్ఞానమైన దేవుని యొక్క వాక్యం, క్రీస్తు చేత నింపబడడం చాలా ప్రాముఖ్యం. వాక్యం మనకి వెలుగై ఉంది, వాక్యం మనకి జీవమై ఉంది, వాక్యమే మనకి ప్రభావమై ఉంది. మనం వాక్యం చేత నింపబడడం అత్యంత కీలకమని ప్రభునందు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మతో, జ్ఞానంతో స్టెఫను నింపబడినట్లుగా మనం కూడా పరిశుద్ధాత్మతో జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం చేత నింపబడడం చాలా ప్రాముఖ్యం. ఇక 6వ అధ్యాయం 5వ వాక్యంలో చూస్తే, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతో నిండుకునేవాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికోనోరు,
తీమోను, పర్మనాసు, యూదుల మతనిష్ఠుడగు అంతియోకవాడగు నికోలాసు అను వారిని ఏర్పరచుకున్నాం. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే స్టెఫను విశ్వాసంతో కూడా నింపబడినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి పరిచయం చేస్తుంది. ఆత్మతో జ్ఞానంతో నింపబడుతున్న మనం పైనుండి వచ్చే విశ్వాసంతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అగ్ని పరీక్షలు గుండా నడుస్తున్నా, జల ప్రళయాలు ఎదురొచ్చినా యేసును విడిచిపెట్టని అచంచలమైన విశ్వాసం, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా నీ దేవతకు నమస్కరించడం మా వల్ల కాదు అన్న ఆ అత్యున్నతమైన సింహాసనం, మహిమ కలిగిన ఆ యొక్క సింహాసనం మీదట వారు మాట్లాడిన విశ్వాసాన్ని మనం సంపాదించాలని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం ఎలాంటి విశ్వాసంతో నింపబడాలంటే, ఎలాంటి శ్రమలు, ఎలాంటి దుఃఖం, కన్నీళ్లు, వేదన కలిగిన మనం నిలబడగలిగిన వారిగా ఉండే విశ్వాసాన్ని సంపాదించాలి. ఇక 4వ, 5వది మనం చూస్తే అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 8వ వాక్యంలో స్టెఫను కృపతోనూ ప్రార్థన బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక్రియలు చేయుచుండెను. వాక్యాన్ని గమనిస్తే పరిశుద్ధాత్ముడు ఇక్కడ మనకి తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, స్టెఫను కృపచేత నింపబడ్డాడు. కృప చాలా ప్రాముఖ్యమైంది. పాత నిబంధనలో అహరోను సంతతి సంబంధమైన వారే యాజకత్వం చేయాలి. ఆ యాజకత్వం ఇవ్వబడడానికి అహరోను క్రియలు మాత్రం కానే కాదు, కృప చేత, దయ చేత ఈ యాజకత్వం మీకు అనుగ్రహించబడింది. ఈరోజు కృప లేకపోతే పాపి పరిశుద్ధుడవటం ఎక్కడ? పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి దేవుని చేతిలో అస్త్రమే వాడబడటం ఎక్కడ? వాడబడుతున్న వ్యక్తి దేవుని రాజ్యం స్వతంత్రించుకుంటాం ఎక్కడ? ఈరోజు కృప లేకపోతే బ్రతకటం మన వల్ల కాదు. కృప లేకపోతే కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోయి, ఒంటి నిండా పనిచేసే భాగ్యం మనకి ఎక్కడిది? క్రీస్తునందు దేవుని బిడ్డలారా, స్టెఫను కృపతో నింపబడ్డాడు. అంత మాత్రమే కాకుండా అతను బలంతో నింపబడ్డాడు. ఏమిటి బలం? ప్రార్థనా బలం. ప్రార్థనా బలం చేత స్టెఫను నింపబడి సూచక్రియలు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ అగ్ని, ప్రార్థన శక్తి లేకుండా సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేయటం ఎవరికి సాధ్యం ప్రియులరా? స్టెఫను ఆత్మతో, జ్ఞానంతో, విశ్వాసంతో, కృప చేత, ప్రార్థన బలం చేత నింపబడినట్లుగా ఈ 5 విషయాల చేత మన హృదయం నింపబడి దేవుని కొరకు ఎదురు చూస్తున్న వారిగా, గిన్ని నిండి పొర్లేదట్లుగా మనం మారిపోవాలి. ఏలలోయలో 9 అడుగులు ఎత్తున్నటువంటి సింహ గర్జన చేస్తున్న శత్రువుని నేలమట్టం చేయడానికి దావీదు చేతిలో చిక్కము, ఆ చిక్కము చేతిలో, ఆ చిక్కము లోపల నున్నగా చెక్కబడిన 5 రాళ్ళు. అవును ప్రియులరా, మీ విశ్వాస యాత్రలో కూడా దేవుని దీవెన చూసి అపవాది ఆగడాలు అంతం పట్టించాలి అంటే మీరు కూడా వాక్యం చేత, ఆత్మ చేత, విశ్వాసం చేత, మహాదేవుని కృప చేత, అంత మాత్రమే కాకుండా ప్రార్థన బలంతో నింపబడాలని ప్రభునందుని జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, యాలలోయలో శత్రువుని నేలమట్టం చేయడానికి చెక్కుల్లో 5 రాళ్ళు సమకూర్చుకున్నట్లుగా విశ్వాస యాత్రలో ఎదురవుతున్నటువంటి అపవాదిని నేలమట్టం చేయడానికి జ్ఞానం, ఆత్మ, విశ్వాసం, కృప, ప్రార్థన బలం మాకు అవసరమని నాతో మాతో మాట్లాడేందుకు స్తుతిస్తూ ఈ వాక్యం మా బిడ్డల్లో పనిచేయడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం సదా మనకు తోడును గాక. ఆమేన్.